అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రీజనల్ అప్డేట్స్ లో ఏపీలో మెగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరపాలని పార్లమెంటు ఉభయ సభలో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి, లోక్సభలో ఎంపీ గురుమూర్తి వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఏపీలో 16,000 టీచర్ల ఉద్యోగాల రిక్రూట్మెంట్స్లో అక్రమాలు జరిగాయని, టీచర్ల నియామకాల్లో పారదర్శకత లేదని ఆరోపిస్తోంది వైఎస్ఆర్సీపీ. స్పోర్ట్స్ కోటా పేరుతో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని, డబ్బులు తీసుకుని స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారని వాయిదా తీర్మానంలో పేర్కొంది. నిజమైన అర్హులకు రిక్రూట్మెంట్లో అన్యాయం జరిగిందని తెలిపింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులను కూడా ఎంపిక చేయలేదని, మెగా డిఎస్సి కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధిస్తోంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అక్రమంగా అరెస్ట్ చేయడంపై అతన్ని ఆందోళన చేపట్టిన వైఎస్ఆర్సీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. పలాస 3 రోడ్ల జంక్షన్లో ఆందోళన చేపట్టిన వైఎస్ఆర్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరడ తిలక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన వారిపైన కూడా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. కక్ష సాధింపులో భాగంగానే వరుసగా కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్రమంగా అరెస్ట్ అయిన సీదిరి అప్పలరాజును కాశీబుగ్గలోనే ఉంచారు. అలాగే నిన్నటి నుంచి పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. రెండు రోజులుగా అప్పలరాజు ఆరోగ్యం బాగోలేదని, వైద్యం అవసరమైన సమయంలోనే అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సతీమణి శ్రీదేవి రోడ్డు ప్రమాద కేసుకు హత్య కేసు నమోదు చేయడం దారుణమన్నారు. కక్ష సాధింపుతోనే తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారంటున్న అప్పలరాజు సతీమణి శ్రీదేవితో మా ప్రతినిధి సునీల్ మాట్లాడారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో పలాస నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టగా అయితే ఇది కేవలం రాజకీయంగా కక్ష సాధించేందుకే అప్పలరాజును అరెస్ట్ చేశారని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అప్పలరాజు భార్య శ్రీదేవి గారు మనతో ఉన్నారు. మనతో మాట్లాడుతూ మేడం చెప్పండి, అప్పలరాజు గారు అరెస్ట్ని ఏ విధంగా చూస్తున్నారు? ఫస్ట్ నుంచి కూడాను బాబుని తీసుకెళ్ళినప్పటి నుంచి అరెస్ట్ చేస్తాం అనుకొని చెప్పారు, కానీ ఇప్పుడు వీక్ డేస్ పైన అవుతుంది కానీ ఆయనకి అక్కడికి తీసుకొని వెళ్ళలేదు. కానీ బ్యాక్ ఎండ్గా వాళ్ళు ప్రతి దగ్గరికి కూడా ఫాలో అవుతున్నారు, వస్తున్నారు. జస్ట్ ఇవాళ సడన్గా ప్రీ ప్లాన్డో మరి ఏమో మనకు తెలియదు, కానీ ఆయన సడన్గా ఇక్కడ జరిగిపోయింది. కేవలం రోడ్డు ప్రమాదాన్ని షాక్గా చూపించి ఏదైతే హత్యా నేరాలు ఈ సెక్షన్ నమోదు చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? రాను రోడ్డు ప్రమాదాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మా అబ్బాయి ఉన్నాడా, సిద్ధు ఉన్నాడా, ఇది పక్కన పెడితే ఇన్వెస్టిగేషన్కి తీసుకొని వెళ్ళినప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ యాక్సిడెంట్ కేసు అని తీసుకున్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ యాక్సిడెంట్ కేసు కింద చూసుకోవాలి తప్ప 105 సెక్షన్ వేసేసి హోమిసైడ్ వేసేసి క్రిమినల్ కేసు, మర్డర్ కేసు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు తుప్పల్లోకి తీసి లాగేసాము అనుకొని చెప్పేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అందులో తను కూడా మాట్లాడారు, శిరీష మాట్లాడారు, కుటుంబ రాజకీయాలు చేయము, పిల్లల రాజకీయం చేయమనేసి. ఇదంతా పిల్లల రాజకీయం, కుటుంబ రాజకీయం కాకపోతే హోమిసైడ్ కేసులు ఎందుకు వేశారు మీరే మాట్లాడండి, లేకపోతే శిరీష గారు మీరే మాట్లాడండి. ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో కూడా గంటల తరబడి విచారణ పేరుతో అప్పలరాజును అక్కడ ఉంచారు. దీనికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా? లోపల ఏం జరుగుతుంది అట్లా అని చెప్పి కానీ లోపలికి అనుమతించడం కానీ అట్లాంటివి ఏమైనా చేశారా? లోపలికి ఆయనకి తీసుకొని వెళ్ళిన తర్వాత మాకు అలౌ చేయలేదు, మేము గేట్ బయట ఉన్నాం. కాకపోతే బయట నుంచి పోలీస్ బెటాలియన్ని తెచ్చేసి ఏం ప్రూఫ్ చేయాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అంత క్రిమినల్ పనులు అయితే మేము చేయలేదు. దీన్ని ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాన్ని కేవలం హత్యా నేరం కింద నమోదు చేయడానికి కారణాలు ఏంటని మీరు ఏమైనా అనుకుంటున్నారా? అది రాజకీయంగా వాళ్ళు చేస్తున్నారు అనేసి అది కరెక్ట్గా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అదే ప్లేస్లో ఇంకొక నెక్స్ట్ డే ఒక యాక్సిడెంట్ జరిగింది, దానికి ఎవరు కూడా పరామర్శ రాలేదు. మందసలో ఒక యాక్సిడెంట్ అయింది, దానికి కూడా ఈ రోజు వరకు పరామర్శ రాలేదు. మరి అది ఎలా తీసుకోవాలి? ప్రజలు భయభ్రాంతంగా తీసుకొని వెళ్తున్నారు, ప్రజల్ని తీసుకొని వెళ్తున్నారు. అరే యాక్సిడెంట్ కేసు అయితే ఇలా జరుగుతుందా, లేకపోతే యాక్సిడెంట్ కేసు అయితే అసలు మాకు పట్టించుకోరా, అసలు ఎలా చూడాలనేది ప్రజల మీదే వదిలేస్తున్నాను. ఎందుకంటే జనాలు ఎలా చూడాలనుకుంటున్నారు అనేది. అనారోగ్య సమయంలో కూడా పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏదైతే విచారణ పేరుతో స్టేషన్లో గంటల తరబడి ఉంచుతున్నారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, పలాస నుంచి.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.